బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. భాగస్వామ్య గొడవలతోనే కిడ్నాప్ చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం విజయవాడలో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్న పరిస్థితులైతే కనిపిస్తున్న భాగస్వామ్య గొడవలతోనే కిడ్నాప్ చేశారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. గతంలో కాలేజ్ యాజమాన్యం మధ్య విభేదాలు తలెత్తిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, అసలు ఏం జరిగింది? విజయవాడ శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ కి సంబంధించి కిడ్నాప్ జరిగిందనే అంశం మీద అయితే ప్రస్తుతం కలకలం రేగుతా ఉంది. ఈ కళాశాల యాజమాన్యానికి సంబంధించి గతంలో కూడా భాగస్వామ్య హక్కులకు సంబంధించి కొన్నాళ్ల పాటు వివాదం కూడా చెలరేగిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత భాగస్వామ్యాన్ని కూడా కొంతమంది ఒప్పందం కూడా చేసుకొని ప్రస్తుతం కళాశాలను అయితే గత 4-5 ఏళ్లుగా ఆ వివాదం తర్వాత కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి నిడుమోలు రామసత్యనారాయణని కిడ్నాప్ చేశారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం కలకలం రేపుతున్న పరిస్థితి. అయితే దీన్ని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి యాజమాన్యానికి సంబంధించిన విభేదాలా లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసు విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విజయవాడలో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కాలేజ్ యాజమాన్యం మధ్య విభేదాలు తలెత్తిన పరిస్థితులున్నాయి. ప్రిన్సిపల్ నిడమోలు రామసత్యనారాయణ కిడ్నాప్ వ్యవహారం ప్రస్తుతం కలకలం రేగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య గొడవలతోనే కిడ్నాప్ చేశారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. గతంలో కూడా కాలేజ్ యాజమాన్యం మధ్య విభేదాలు తలెత్తిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయవాడలో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రిన్సిపల్ నిడుమోలు రామసత్యనారాయణ కిడ్నాప్ ఘటన భాగస్వామ్య గొడవలే కారణమనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా కాలేజ్ యాజమాన్యం మధ్య విభేదాలు రచ్చకెక్కిన అంశం కూడా తెర మీదకొస్తోంది. విజయవాడలో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. ప్రిన్సిపల్ నిడుమోలు రామసత్యనారాయణ కిడ్నాప్ ఘటనకు భాగస్వామ్య గొడవలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా కాలేజ్ యాజమాన్యం మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. విజయవాడలో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. ప్రిన్సిపల్ నిడమోలు రామసత్యనారాయణ కిడ్నాప్ ఘటనకు భాగస్వామ్య గొడవలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా కాలేజ్ యాజమాన్యం మధ్య
విభేదాలు రచ్చకెక్కాయి. ఇక పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా మాట్లాడడం అయితే జరగలేదు. పోలీసు విచారణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసుల దృష్టికి తీసుకెళ్లడానికి సంబంధించి కూడా ఎవరు ఎన్నింటికి జరిగిందనే అంశాల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ కూడా రాని నేపథ్యంలో పోలీసులు కూడా ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని అయితే చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళకు అందిన సమాచారం ప్రకారం మాత్రమే ఈ ఘటనకు సంబంధించి బయటకు వచ్చినట్టయితే మనకి తెలుస్తా ఉంది. ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇంకా రాకపోవడంతో పోలీసులకి ఇంకా ఫిర్యాదు చేయలేని అనేది అయితే మనకి స్పష్టంగా పోలీసుల నుంచి అయితే మనకి సమాచారం కూడా అందుతా ఉంది. అయితే భాగస్వామ్య విభేదాల కారణంగా ఇదంతా జరిగిందా లేకపోతే వేరే కారణాల వల్ల ఇది జరిగిందా అనే అంశానికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో తమకు ఫిర్యాదు వచ్చిన తర్వాత అయితే విచారణ చేపడతామని పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో ఈ కళాశాల భాగస్వామ్య హక్కులకు సంబంధించి జరిగిన విభేదాలు అప్పట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, అప్పట్లో ఎవరు రాజీ చేశారనే అంశాల మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే తమకు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఈ అంశాల మీద అయితే స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఇదే అంశం మీద కూడా ఫిర్యాదు పోలీసులకు ఇచ్చిన తర్వాత తమకు ఎవరి మీద అనుమానం ఉంటున్నట్టు కూడా దాని మీద ఫిర్యాదు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అంటే శ్రీకాంత్, పోలీసులకి ఫిర్యాదు అందలేదు, ఇంకా కుటుంబ సభ్యులు కూడా దీని మీద మాట్లాడలేదు. మరి ప్రిన్సిపల్ కిడ్నాప్ అయ్యారన్న సమాచారం ఎలా బయటకు వచ్చింది? కుటుంబ సభ్యులకైతే సమాచారం అందింది. ఆయన కొంత సమాచారం ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. కానీ ఎవరు ఏంటనే పూర్తి క్లారిటీ అయితే ఇంకా రాని నేపథ్యంలోనే ఈ ఫిర్యాదుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి అనేది పోలీసులకి ఏ విధంగా ఏ అంశాల మీద ఫిర్యాదు చేయాలనే దాని మీద కూడా కొంత తర్జన భర్జనలు అయితే జరుగుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. దీని తర్వాతే పోలీసులు ప్రస్తుతం మనం కూడా కాంటాక్ట్ చేస్తే పోలీసు మాకు ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని కూడా చెప్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఏ విధంగా ముందుకెళ్తారనే దాన్ని బట్టి విచారణ అయితే జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే శ్రీకాంత్, కాలేజ్ యాజమాన్యం మధ్య గొడవల కారణంగానే ఇది జరిగింది అని ఒక కన్క్లూజన్ కి రావచ్చా? అంటే ఖచ్చితంగా కూడా ఆ యాజమాన్య హక్కులకు సంబంధించి అయితే గతంలో విభేదాలు రచ్చకెక్కిన పరిస్థితి స్పష్టంగా ఉంది. కళాశాల భూమికి సంబంధించి ఆ తర్వాత లీజుకు సంబంధించి కొన్ని అంశాల విషయంలో అయితే కొన్నాళ్ల పాటు విభేదాలు అయితే కొనసాగిన పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలో కళాశాలను కూడా నిర్వహించకుండా కొంత పక్కన కూడా పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత మళ్ళీ రాజీలు జరిగాయి. ఆ తర్వాత కళాశాల ఓపెన్ అయ్యి పూర్తి స్థాయిలో తరగతులు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విభేదాలు మరోసారి తెర మీదకి రావడంతోనే ఈ కిడ్నాప్ ఏమైనా జరిగిందనే అంశానికి సంబంధించి అయితే కొంత అనుమానాలు అయితే కలుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పోలీసు విచారణలోనే కీలక విషయాలు అసలు విషయాలు ఏంటి అనేది వెలికి తీసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే శ్రీకాంత్, మీకున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో కాలేజ్ లో ఎటువంటి విభేదాలు గాని గొడవలు గాని జరిగిన సిచ్యువేషన్ ఉందా? ఈ మధ్య కాలంలో ఈ కళాశాలలో ప్రైవేట్ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కువగా కళాశాలకి గ్రౌండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎగ్జిబిషన్ గానీ ఇతర కార్యక్రమాలకి ఎక్కువ స్థలాన్ని కూడా కేటాయిస్తా ఉన్న నేపథ్యంలో కళాశాలలు ఉదయం వేళ జరిగిన ఈ ప్రైవేట్ కార్యక్రమాలు ఏదైతే ఎగ్జిబిషన్ గానీ వీటన్నిటికీ నిర్వహణ సాయంత్రం పూట ఎక్కువగా నిర్వహణ అయితే జరుగుతూ ఉండేది. విభేదాలకు సంబంధించి ఇప్పటి వరకు రాజీ అయిన తర్వాత అయితే రచ్చకెక్కిన పరిస్థితులు కూడా లేని నేపథ్యంలోనే తాజా పరిణామం మీద అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఉదయ్ శ్రీకాంత్, పోలీసుల వర్షన్ ఏంటి? అంటే ఫిర్యాదు వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ లో పోలీసులు ఉన్నారా? ఈ కేసుకు సంబంధించి అంటే ఈ విషయానికి సంబంధించి తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాలేదు, ఎటువంటి సమాచారం కూడా అందలేదు. కాబట్టి సమాచారం అందిన దీని మీద పూర్తి స్థాయిలో ఫిర్యాదు వస్తే తప్ప తాము విచారణ చేయలేమని అయితే పోలీసులు తమ వైపు నుండి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కళాశాల ప్రిన్సిపల్ చైర్మన్ ఇద్దరు ఉంటారు. వీళ్ళని కూడా కాంటాక్ట్ చేసేందుకైతే పోలీసులు కూడా సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. స్వాతి, అంటే ఈ వ్యవహారాన్ని ఇంటర్నల్ గా ఎలా చూడాలి శ్రీకాంత్? అది ఖచ్చితంగా కూడా కళాశాల యాజమాన్యానికి సంబంధించి గతంలో జరిగిన విభేదాలు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ విభేదాలకు సంబంధించి ఎవరు పూర్తి స్థాయిలో పట్టు సాధించారు అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజా పరిణామాల నేపథ్యంలో భాగస్వాముల మధ్య ఆ హక్కుల సాధనకు సంబంధించే రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగానే ప్రస్తుతం ఈ అంశంలో అయితే పూర్తి స్థాయిలో ఈ కిడ్నాప్ జరిగిందన్న అంశానికి సంబంధించిన వ్యవహారం కూడా మరోసారి తెర మీదకి వచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే బయట వ్యక్తులు అంటే ఈ అంశంతో సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా
ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన కారణాలు కూడా వెలుగు చూసే అవకాశాలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. వాటి రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విజయవాడలో శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. యాజమాన్యానికి సంబంధించి భాగస్వామ్య హక్కుల గురించి గతంలో వివాదం కొనసాగింది. దీనికి సంబంధించి కొంతమంది ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత యథావిధిగా కళాశాల నిర్వహణ కొనసాగిస్తూ వచ్చారు. అయితే లేటెస్ట్ గా ప్రిన్సిపల్ గా ఉన్న వంకాయలపాటి శ్రీనివాస్ ను అధికార పార్టీ వాళ్లు కిడ్నాప్ చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి పోలీస్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలో శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. యాజమాన్యానికి సంబంధించి భాగస్వామ్య హక్కుల గురించి గతంలో వివాదం కొనసాగింది. దీనికి సంబంధించి కొంతమంది ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత యథావిధిగా కళాశాల నిర్వహణ కొనసాగిస్తూ వచ్చారు. అయితే లేటెస్ట్ గా ప్రిన్సిపల్ గా ఉన్న వంకాయలపాటి శ్రీనివాస్ ను అధికార పార్టీ వాళ్లు కిడ్నాప్ చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి పోలీస్ విచారణ కొనసాగుతోంది.